హలో గైస్, వెల్కమ్ టు సత్యం టెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనకు రేషన్ కార్డులకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించి నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అయితే ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ గవర్నమెంట్ అయితే రేషన్ కార్డులకు సంబంధించి ఒక మంచి అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. ముందుగా అదేంటో చూద్దాం. రేషన్ కార్డుల దరఖాస్తులు మీ సేవ ద్వారా స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. ఫిబ్రవరి చివరి వారం వరకు అవకాశం. అంటే రేషన్ కార్డులు గత కొన్ని సంవత్సరాల నుంచి అప్లికేషన్స్ అనేవి లేకుండా పోయాయి. అప్లికేషన్స్ చేసుకున్న వాళ్ళకు కూడా ఎటువంటి రేషన్ కార్డులు అనేది రాలేదు. కాబట్టి ఈ రేషన్ కార్డులు ఇప్పుడు మీ సేవ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలని అయితే మన గవర్నమెంట్ నిర్ణయించింది. ఈ రేషన్ కార్డులు ఫిబ్రవరి చివరి వారం వరకు, అంటే లాస్ట్ వరకు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చని తెలపడం జరిగింది. ఇంతకుముందే మనకి ఇచ్చిన 5 గ్యారంటీల ఫామ్లో కూడా ఈ రేషన్ కార్డుల గురించి ఇవ్వడం జరిగింది. కానీ అందులో రేషన్ కార్డులకు ఎక్కువ అప్లికేషన్ రావడం వలన అది ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వము మీ సేవ పోర్టల్ ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే ఉన్నతాధికారులను ఆదేశించారు. కొత్త రేషన్ కార్డుల కోసం ఫిబ్రవరి నెలాఖరులోగా దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది. గత కొన్ని సంవత్సరాల నుంచి రేషన్ కార్డులో పేరు నమోదు చేసుకోవడం కానీ, కొత్తగా అప్లికేషన్ చేసుకోవడం కానీ జరగలేదు. కాబట్టి రేషన్ కార్డులు తప్పకుండా అప్లికేషన్ చేసుకోవాలని ప్రభుత్వం అయితే ఈ నిర్ణయానికి రావడం జరిగింది. ఫిబ్రవరి చివరి వారం వరకు మీ సేవ ద్వారా మాత్రమే ఈ రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం అవకాశం కల్పించింది. అయితే అభయహస్తం పేరుతో మొత్తం 5 గ్యారంటీలకు దాదాపు 1,10,00,000 దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. అందులో అత్యధికంగా కొత్త రేషన్ కార్డుల కోసం మాత్రమే ఈ దరఖాస్తులు అనేవి రావడం జరిగింది. కాబట్టి అతి ఎక్కువగా రేషన్ కార్డులకు అప్లికేషన్స్ రావడం వలన ప్రభుత్వం అయితే అంత తొందరగా కొత్త రేషన్ కార్డులు జారీ చేయడానికి ఇబ్బందికరంగా మారింది. కాబట్టి మరొకసారి మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అయితే ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజాపాలనలో వచ్చిన రేషన్ కార్డు దరఖాస్తులను శృతి చేయడం క్లిష్టతరంగా మారింది. అంటే వాటిని చేయడం ప్రభుత్వానికే ఇబ్బందికరంగా మారింది. కాబట్టి మీ సేవ ద్వారా అయితే ఆన్లైన్ అప్లికేషన్ ఈజీగా చేసుకోవచ్చనే ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్టు మనకు తెలుస్తుంది. రేషన్ కార్డు స్వీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది. దీంతో రేషన్ కార్డుల కోసం అధికారికంగా మీ సేవ ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. కొత్త రేషన్ కార్డులతో పాటు రేషన్ కార్డులో పేరు లేని వారు కూడా రేషన్ కార్డు వాళ్ళు పేరు నమోదు చేసుకోవచ్చని కూడా ఈ ప్రభుత్వం అయితే ఆదేశాలను జారీ చేసింది. ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన అభయహస్తం దరఖాస్తులలో రేషన్ కార్డులు తదితర ధరణి అప్లికేషన్లు మరో 19,92,747 దరఖాస్తులు వచ్చాయి. రేషన్ కార్డు కోసం ఇప్పటికే గవర్నమెంటు ఎన్ఐసి అనే ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ని అయితే రూపొందించినట్లు మనకు తెలుస్తుంది. అంటే కేవలం రేషన్ కార్డుల కోసం మాత్రమే నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ ఎన్ఐసి అనే ఒక కొత్త సాఫ్ట్వేర్ని అయితే రూపొందించినట్లు తెలుస్తుంది. రాష్ట్రంలోని పేద మధ్యతరగతి ప్రజలకు రేషన్ కార్డు అత్యధికంగా ఉపయోగకరమైనది కావున ఈ ప్రక్రియ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అంటే రేషన్ కార్డు ఉంటేనే ఇప్పుడు ప్రతి కుటుంబానికి ఎంతో కొంత లబ్ధి చేకూరుతుందనే ఉద్దేశంతో ముందుగా రేషన్ కార్డులు మాత్రం జారీ చేయాలని నిర్ణయించింది. ఈ రేషన్ కార్డులకు సంబంధించి కేవైసీ అనేది కూడా చాలా ముఖ్యమైన ప్రాసెస్ అని గవర్నమెంట్ నిర్ణయించింది.
ఈకేవైసీ చేసుకోకుంటే కార్డ్ అనేది రద్దవుతుందని కూడా తెలియజేయడం జరిగింది. ఆల్రెడీ మనకు గత 5 నెలల నుంచి ఈకేవైసీ అనేది ప్రాసెస్లో ఉంది. చాలామంది ఈకేవైసీ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డు కూడా అప్లై చేసుకోవాలని తెలియజేసింది. ఈకేవైసీ చేసుకోకుంటే కార్డ్ అనేది తప్పనిసరిగా రద్దవుతుందని గవర్నమెంట్ తెలియజేసింది. ఈ రేషన్ కార్డు ఈకేవైసీ చేసుకోవడానికి జనవరి 31 తుది గడువుగా ఉంది. తుది గడువులోపు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రేషన్ కార్డు ఈకేవైసీని సులువుగా చేసుకోవచ్చని కూడా మనకు అధికారులు స్పష్టం చేశారు. రేషన్ డీలర్ల వద్దకు వెళ్ళి ఆధార్ నంబర్ చెప్పి ఆ తర్వాత వేలిముద్రలు నమోదు చేసి ఈకేవైసీ అనేది పూర్తవుతుందని తెలియజేశారు. ఇది మనకు ఆల్రెడీ చాలామంది కూడా 90% ఈకేవైసీ అనేది కంప్లీట్ చేశారు. మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఈ ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి. రేషన్ కార్డు ఈకేవైసీ చేసుకోకుంటే వారి పేరు రేషన్ కార్డు నుంచి తొలగిస్తామని మళ్ళీ మనకు గవర్నమెంట్ అయితే తెలియజేస్తుంది. ఈ జనవరి 31 వరకు ఖచ్చితంగా రేషన్ కార్డు ఈకేవైసీ చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ దేవేందర్ సింగ్ చౌహాన్ సూచించారు. భారత ప్రభుత్వం అర్హులైన పేదలకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా రేషన్ బియ్యం, ఇతర సరుకులు అందిస్తుంది. అంటే మన గవర్నమెంట్ ఎప్పుడైతే ఈ గరీబ్ యోజన పథకం తీసుకొచ్చిందో అప్పటి నుంచి మనకు పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో కొంత లబ్ధి చేకూరుతుంది. కాబట్టి దాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ అయితే ఈ నిర్ణయానికి రావడం జరిగింది. దానికి సంబంధించి ఇదొక మంచి అప్డేటు. దీన్ని వీలైనంత తొందరగా ప్రతి ఒక్కరూ ఈకేవైసీ అనేది చేసుకోండి. ఈకేవైసీ చేసుకున్న తర్వాత ఫిబ్రవరి చివరి తేదీ వరకు మీ సేవకి వెళ్ళి కొత్త రేషన్ కార్డ్స్ కానీ, అలాగే రేషన్ కార్డులో పేరు నమోదు కాని వ్యక్తులు ఎవరైనా ఉంటే వారి పేరును కూడా జత చేసుకోండి. అప్పుడే ప్రభుత్వం నుంచి కొంత లబ్ధి అనేది చేకూరుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరికొన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను.